కాకినాడ రూరల్ మండలం చిడికి గ్రామంలో వేంచేసిన పంచముఖ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరారు. అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు రూపాయి నాణాలతో స్వామివారిని అలంకరించడంతో ఈ శనివారం ఆ నాణాలను భక్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి నాడు స్వామివారిని సుమారు 20,000 రూపాయి నాణాలతో అలంకరించడం జరిగిందని, వాటిని నేడు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 20,000 రూపాయలని మనం అలంకరించడం జరిగింది. తొలి ఏకాదశి రోజున భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రూపాయి కాయలు ప్రతి ఒక్క భక్తులకు కూడా ఒక్కొక్క రూపాయి కాయలు ఈ రోజు భక్తులందరికీ కూడా వితరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అదేవిధంగా భక్తుల సహకారంతో స్వామివారికి చేయించినటువంటి ఇతర కవచము 10 చేతుల్ని కూడా ఈ రోజు అలంకరించడం జరిగింది. మిగతా కవచము శ్రావణ మాసం లోపుగా దాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్వామివారికి మిగతా పూర్తి కవచం కూడా రాబోతోంది ఇతరులో. ఆ కవచం మొత్తం కూడా శ్రావణ మాసం అయ్యేలోపు ఈ యొక్క కవచాన్ని అలంకరించాలని సత్సంకల్పంతో ఆలయ కమిటీ వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క రాబోయే శ్రావణ మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు. అలాగే శ్రావణ మాసం 3వ శనివారము లక్ష్మీ అమ్మవారికి గాజుల అలంకరణ జరుగుతుంది. మొత్తం అన్ని గాజులతో అలంకరణ జరుగుతుంది. ఈ గాజుల అలంకరణ కూడా భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా గాజులు సమర్పించి లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రలుగా కూర్చున్నాం. జై శ్రీమన్నారాయణ.